హోటల్ అంటే బ్రహ్మానందం. హలో బాబు ఎక్కడున్నా? నేను ఆటోలోనే ఉన్నానే. నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది? అరగంట? వచ్చే త్వరగొచ్చే. ఆహా బాబాయ్, ఏంటి అవన్నీ వచ్చి అన్నా? ఏంటి సంగతి? ఇంకా రెడీ అవ్వలేదు కదా వంట? ఇది నీకు ఒక ఇష్టమైన గిఫ్ట్ ఆర్డర్ ఇచ్చా. గిఫ్టా? అవునా? నాకు ఎందుకు బాబు గిఫ్ట్? ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా గిఫ్ట్. బ్యాడ్ గిఫ్టా? కాదు, గాడ్ గిఫ్ట్. ఎందుకే ఏం గిఫ్ట్ ఇస్తున్నావు బాబాయ్? అది చెప్పను. చెప్పమా. వస్తుంది, వస్తున్నాడా? నువ్వు చూస్తావు, అసలు మతిపోతుంది. అవునా? ఎవరు తెస్తున్నారు బాబాయ్? ఎవరు తెస్తాడా? గిఫ్ట్ తెచ్చి కూడా తెస్తాడు కదా. ఓ ఆన్లైనా? ఎక్కడ కూర్చుని కనుకో. ఇంకొక అరగంట పడద్దంట. అరగంట పడద్దా? అయ్యి బాబా, అరగంట అంటే నాకేమి ఇక్కడ కాలేజ్ చేతులు ఆడుతుంది. ఎగ్జైట్మెంట్ ఒకసారి ఎక్కడ ఒకసారి ఎక్కడ దాకా వచ్చాడు కనుక. కాదురా, కనుక్కున్నాను ఇప్పుడే. ఇంకొక అరగంట పడద్దంట. అదే ఎక్కడ దాకా వచ్చాడు? ఎక్కడ దాకా అంటే ఆ రైల్వే లైన్ దాకా వచ్చాడంట. రైల్వే లైన్ అంటే మన లైన్ లోకి వచ్చేసినట్టే. సూపర్. ఎందుకు ఏం గిఫ్ట్ బాబాయ్? తినబోతూ రుచులు ఎందుకు, చూడబోతూ అది ఏంటి అని అడగటం ఎందుకు? బాబు నాకు బాగా ఇష్టమైంది అన్నావంటే పైన సూటు కింద బూటు అదే కదా, నాకు అర్థమైపోయింది. అంతకంటే గొప్ప గిఫ్ట్ అది. అంటే మొన్న పెళ్లి సంబంధం మాట్లాడు బాబాయ్ నన్ను కొంపు తీసి పెళ్లి కూతురు తీసుకొచ్చేస్తా. ఏంటదా ఆడెవడో గిఫ్ట్ తెచ్చి కూడా వాళ్ళు ఎలా తీసుకొస్తారా? తలకాయ మాట్లాడతావు, తలకాయ లేకుండా మాట్లాడతావు. తలకాయ ఉంది కానీ మాట్లాడతావు నువ్వు. తలకాయ ఉంది కానీ లేనట్టు మాట్లాడుతున్నాను కదా. ఓకే. ఆ గిఫ్ట్ నీ జీవితంలో వెలుగులు నింపుతుంది. అంటే ఏదో కాస్ట్లీ గిఫ్ట్ తెస్తాం అనమాట. నా జీవితం వెలుగు, అయ్యి బాబో తెలుగు వెలుగు వెలుగు, అయ్యి బాబోయ్ బాబాయ్. అంటే ఏదో చెప్పొచ్చు కదా. చెప్పడం కాదు, అంటే కాలేజ్ ఆడుతుంది బాబాయ్. చెప్పు బాబాయ్. ఈ గిఫ్ట్ వచ్చే లోపల మనం వంట చేద్దాం రా. నేను కూడా ఎంజాయ్మెంట్ లో ఉన్న మంచి ఉత్సాహంలో ఉన్నాను కదా. ఒక వంట చేసే గిఫ్ట్ వచ్చే లోపు. ఇప్పుడు బాబాయ్ హోటల్ లో చేయబోయే వంట ఏంటంటే చికెన్ సేమియా ఉప్మా. అబ్బాయి సామాన్ అందుకున్నావా? ఆహా బాబాయ్, సేమియా సేమియాని బాగా ఉడకబెట్టారు మనం. అవునా? ఇందులో వాటర్ లోనే కదా? ఏ నీళ్ళు ఉడకబెట్టి వాటర్ చేసి నీళ్ళంతా తీసేసి నేను ఒకటి ఇలా పెట్టాను. నువ్వేం చేస్తావంటే ఆ మూగుడు తీసుకో, పొయ్యి మీద పెట్టు, 6 గరిటెల నూనె వేయి. ఈ జీడిపప్పు ఉంది కదా, త్వరగా వేపి పక్కన పెట్టుకోవాలి. అంటే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలని కూడా వచ్చేసిందిరా నీకు. అది పక్క దాకా వచ్చాడని చెప్పి పక్కన పెట్టుకోవాలన్నాను నేను. ఇక మంట తగ్గించు. ఆ మంటలో అయితే మళ్ళీ ఇది అవుతుంది. కొంచెం తగ్గించు. అది గిన్నెసి ఇప్పుడు గుడ్డు సొన ఉంది కదా, ఇక్కడ సొనాన్ని బాగా నూనె మంచి వేడిగా ఉంది. జీలకర్ర ఇదిగో మంచి వేడిగా ఉన్నట్టుంది. ఇదిగో వేడిగా ఉంది కదా, ఇప్పుడే కలర్ మారింది. ఇప్పుడు దీన్ని కలిపాలి. ఇదిగో కోడిగుడ్డు ఇది వేస్తాను. వేసేదా? మొత్తం ముక్కలు ముక్కలుగా కలపాలి. మొత్తం ముక్కలు చేసేలా? కోడి పులుసు లాగా అవ్వాలి. జీలకర్ర అంతా బాగా కలపాలి, దానికి అంటుకోవాలి. ఉల్లిపాయలు వేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే అబ్బాయి, వెల్లుల్లి ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇదిగో కరివేపాకు, ఇంకోటి మర్చిపోతే ఉప్పు ఒకటి వేయాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు, సాల్ట్ ఎంత వేయాలి బాబాయ్? సాల్ట్ ఒక స్పూన్, ఇంకో స్పూన్ కూడా ఎందుకన్నా మంచిది. పడి ఉంటుంది. పడి ఉంటుంది కాదు, రుచిగా ఉంటుంది. ఇక బాయ్ వేస్తాను, కలుపు. ఇప్పుడు చూడు అసలు ఉడకబెట్టిన కోడి ముక్కలు. ఓకే, ఇక వేస్తాను. కారం వేస్తాను. ఇప్పుడు గరం మసాలా వేస్తాను.
క్యారెట్ ముక్కలు ఓహో ఇందులో కూడా వేసిలా వెయ్యాలి మరి. అవన్నీ వేస్తేనే ఉప్పు అంటే అలా చేయడం కాదు మరి, ఇవన్నీ వేస్తేనే మనకి విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ అతను నాడు ఎక్కడ దాకా వచ్చాడు అనుకున్నావు సారి వస్తున్నాను అంటే అరగంట అన్నాడు కదరా, ఇంకా ఒక వంట కూడా అవ్వలేదు. అంటే రైల్వే లైన్ పట్టుకుని అలా వెళ్ళిపోయాడేమో కోదర దాకా. ఎలాగెళ్తాడు శ్రీకాకుళం ఎందుకు వెళ్ళిపోయావు? అదే మరి అడగొస్తాడంట. సేమ్ వేస్తాను రా, ఉడకబెట్టిన మెత్తటి సేమియా. అది కుర్రోడు పంచనం అంటే ఇలా ఉండాలి. అది నా పంచనం పెట్టి నా పంచనం బాగానే ఉంది, నీ పంచనమే. నా పంచనం నుంచి అంటున్నావు రావట్లేదు. నువ్వేమో చెప్పావు నాకు గిఫ్ట్ ఆర్డర్ ఈ బాబాయ్ అని చెప్పలేదు కదా. నీ మీద ఉండే ప్రేమ కొద్దీ నీ జీవితంలో వెలుగులు నింపే గిఫ్ట్ ని నేను ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం, వాడు చాలా దూరం వచ్చేటు మనకు దగ్గరలో ఉన్నాడు వాడు. డోంట్ వర్రీ. అదే నాకు ఏం చేయాలంటే నాలంటుడికి డైరెక్ట్ గా ఇచ్చేది, వచ్చిన తర్వాత ఇచ్చేయాలి. ఇలా ముందు చెప్పావు అనుకో ఈ ఎగ్జైట్మెంట్ లో మనకి అసలు బుర్ర పని చేయదు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి చెప్పండి. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. నీలాంటి ఎదవకి దగ్గరుండి ఇవ్వకూడదు, ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వాలి. అయినా మనిషి అన్న తర్వాత అది పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అంటే అదే ఆత్మతో పనికిరాదు దేనికైనాను. అదవా అది మనిషికి పేషెన్స్ ఉండాలి, మనకి అవసరం లేదు. నన్ను ఎప్పుడు చూసామని మనిషిలాగా. చిన్న మంట పెట్టి దాని మీద మూత పెట్టి తర్వాత మనం ఏం చేస్తాం డబ్బా ఇవి ఇవన్నీ తీసి. బాబాయ్ ఇది ఎంతసేపు ఉండాలి ఇలాగా? ఇది కాదు, చికెన్ సేమియా ఉప్మా. చికెన్ సేమియా ఉప్మా. ఆ గిఫ్ట్ ఏంటో చెప్పమా. చెప్తానమ్మా, అది నీ జీవితంలో వెలుగునిచ్చే ఉపయోగపడే గిఫ్ట్ నాన్న. వెలుగునిచ్చేదా? తారాజువ్వు కూడా బాగా. తారాజువ్వులు చిచ్చుపుట్లు కాదు కదవా, దీపావళి సంబంధించింది కాదు. కాదు అప్పుడు ఆటోమేటిక్ గా నీకు తెలుస్తుంది, నువ్వు ఆనందిస్తావు, నన్ను మెచ్చుకుంటావు. అవునా? ఏంటో థింకింగ్ ఏంటి అక్కడ చూస్తున్నా అంటే వెలిగినిస్తాడు అంటే సూర్యుడు కూడా వెలిగినిస్తాడు కదా. సూర్యుడు కంటే ఇది మన జీవితానికే వెలిగింది, మన జీవితానికి వెలిగినిస్తుంది. సరే కానీ కంపెటీసి ఆ క్రీమ్ అది ఏమంటారు అంటే వెలుగుతుంది కదా బ్రైట్ గా ఫేస్. ఫేస్ క్రీమ్ ఏమన్నా వెలుగు వస్తాయి? అవును బ్రైట్ గా కనిపిస్తాం కదా తెల్లగా. ఇంకా అలాగంటే బూడిద రాసుకుని ఇంకా తెల్లగా కనిపిస్తావు. ఓకే ఫేస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాదు. అంటే ఎక్కడ దాకా వచ్చాడు ఒకసారి కనుక్కున్నాను. చెప్తాను, నేను కనుక్కుంటాను. నీకు తెలియదు కదా. తెలుసు నాకు. అలా పెట్టుకున్నా పేరాడిది. ఇది అబ్బాయి నేను బాబాని మాడతాను. ఇదిగో ఎండను పడి వస్తున్నావు కదా నువ్వు, ఆ ఎక్కడన్నా దారిలోని కొబ్బరి బొండాల షాప్ ఉంటది. లేత కొబ్బరి బొండం తాగి కడుపు చల్లబెట్టుకుని ఎల్లగా రామా, నువ్వేం కంగారు ఏం లేదు త్వరగా వచ్చేదని ఓ కంగారు పడిపోయి రాకపోయేస్తానమ్మా. కొబ్బరి బొండం తారేవాళ్ళ దాంట్లో కలుపుకోమని చెప్పు. కలుపుకుంటారు కదా. అది కాదు, ఎండను పడి వస్తున్నాడు 3 సార్లు చెప్పాను. నువ్వు పడిపోతాను చూడు 3 సార్లు చెప్పావు. ఎండ పడి వస్తాలే మాకు తెలుసు. ఇంత మండు టెండలో వాడు మరి గిఫ్ట్ తీసుకుని వస్తున్నాడంటే అది వెలుగులు కదా. సరే ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అయితే ఇది అయిపోద్ది. ఇప్పుడు మనం 2వ వంటకి వెళ్తాం. ఇంకో వంట అంతే. ఇప్పుడు బాబా ఎట్లా చేయబోయే మరో వంట ఏంటంటే కోడిగుడ్డు గుంత పొంగనాలు. గుంట అంటే అమ్మాయి చేస్తుంది కదా ఇప్పుడు వచ్చి. గుంత అంటే అది కాదురా, గుంత పొంగనాలు అంటే చిన్న గుంతలు ఉంటాయి చూసావా, అంతేగాని గుంత కాదు. ఓకే అంటే నేను గుంట అనుకున్నానులే. అన్ని అలాగే అనిపిస్తారా? అది కాదు. ఇదిగో అబ్బాయి, ఇదిగో కోడిగుడ్డు అన్నా పెట్టాం కదా ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తా ఉంటే కోడిగుడ్డు ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్డు కదా ఇది, అందుకే ఇలాగ అవుతుంది. ఉడకబెట్టకపోతే కోడిగుడ్డు ఎలా రాదు కదా. ఎందుకు వస్తుంది? అది అర్థమైంది కదా నీకు. చికెన్ సేమియా ఉప్మా పొయ్యి ఆర్పేసాను. తర్వాత ఏం చేయాలి? ఇక మైదా పిండి వేస్తాం, వరి పిండి వేస్తున్నాం. అది బాగా కలపాలి. నువ్వు చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంది అక్కడికి. చుట్టుపక్కల అంటే ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉంటాడు, అందుకని చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంది ఇది. తర్వాత ఉప్పు కంపల్సరీగా వెయ్యాలి కదా. వెయ్యాలి కదా. మరి 1 స్పూను చెప్పాలి కదా. 1 స్పూన్ ఉప్పు కలుపు బాగా. ఉల్లిపాయలు వేస్తాం ఇందులోనే. మరి అందులోనే టమాటా ముక్కలు, ఇవి కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలు.
ఇవన్నీ చిన్న చిన్నగా ఎందుకు వేసో నాకు తెలుసు, ఎందుకంటే గిఫ్ట్ పెద్దది కాబట్టి. ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తావు కదా, ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తావా? అంతే కదా మరి. వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు కలిపి ఏం చేస్తామంటే అబ్బాయి ఎక్కడ పెట్టి ఆ గ్రిల్స్ ఉన్న చూసావా, ఈ పొయ్యి పైన పెట్టు. పొంగనాల మూకుడి ఇలా పెట్టినా పొయ్యి వెలిగించి ఇందులో నూనె కొంచెం 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 వేయాలి. ఇప్పుడు నూనె వేయాలా? ఏడింటిలోనూ కొంచెం కొంచెం వేయి నూనె. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసాం అనుకో, అప్పుడు తక్కువ వేయవలసి వస్తుంది. ఈ నూనె మాత్రం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అప్పుడు ఇది వేస్తాం. గిఫ్ట్ ఫోన్ చెప్తావా? ఇందా చేశాను కదా, ఇంకా పడతామండి, వస్తుందని చెప్తాను కదా. వెలుగులు వెలుగులు వెలుగులే, వెలుగులు జీవితంలో వెలుగు. బాగా నూనె వేసాం కదా, బాగా ఏగాయి. ఇప్పుడు చూడు, ఈ ఉడికిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ దాన్ని తిప్పాలి. ఎంతసేపు ఉంచాలి అలాగా? సేపు ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఆవిరంతా ఆవిరికి ఉడకాలి కాబట్టి ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టాలి. మూత పెట్టి నువ్వు ఏదో కొబ్బరి బొండల్లో అది కలుపుకుంటావు ఇది కలుపుకుంటావు అని చెప్పావు కదా. కొబ్బరి బొండలు అది నువ్వు కొంచెం కలుపుకుంటావు, నేను బలం వస్తున్నా కదా. చెప్పలేదా? వాడు ఎండను పడి వస్తున్నాడు కదా, అబ్బాయి గిఫ్ట్ పట్టుకుని వస్తున్నావు కదా, ఆ ఎండను పడి వచ్చినప్పుడు నీ టమాటలు కారుతాయి, నీరసం వస్తుంది కదా, ఆ నీరసం పోవడానికి నువ్వు కొబ్బరి బొండం తాగు. అది వస్తే మా వాడి జీవితంలో వెలుగులు నింపుతాయి. వాడు కొబ్బరి బొండం చాపితే గిఫ్ట్ మర్చిపోయామని నేను చూసేస్తాను. ఆడంత పెద్దదేం కాదు, చాలా పగడబందిగా మర్చిపోతాడు. అవునా? ఫోన్లే అయ్యి బాబు, పెద్ద గిఫ్ట్ వెలుగులు అంటే కంగారుడేం కాదు, అందుకే ఎంత స్లో అవుతున్నాడు. రైలు కట్ట నుంచి రావాలి కదా అతను. గేట్ కూడా ఉంటది బాగా అర్థమైంది. అదే అదే ఇది పెట్టి ఎలా తిప్పుతో చూస్తున్నాడు. ఇలా పెట్టి ఓ 2 నిమిషాలు అలా పెట్టి మూత పెట్టి నోట్లో మడత పెట్టి ఆ మడత పెట్టక్కర్లేదు. అప్పుడు ఇది ఇది అయిపోద్ది, అప్పుడు రెండో వాయి వేస్తాం, అప్పుడు మడత పెట్టు. మూతేరా ఏటప్పా అది ఇది అయిపోయింది. మంట ఆరిపోయి చెప్ప బ్రహ్మాండంగానే సూపర్. అసలు ఎలా వచ్చింది చూడు. ఆహా, ఇది కూడా తీసొచ్చా? తీసేచ్చు, అయిపోయినట్టే కదా. అయిపోయింది కదా. ఆ ప్లేట్ తీసుకున్నాను. మరి పొంగిని కదా బాబాయ్. ఓహో పొంగడం, అందుకే అదే పొంగటం. ఇప్పుడు కోడిగుడ్డు గుంట పొంగనాలు రెడీ. చికెన్ సేమియా ఉప్మా. ఎస్, సూపర్. ఎలా చూసాది ఎందుకు తీసేద్దామా? నిజంగా సువాసన బాబాయ్ అదిరిపోయింది కదా. చూడు లైట్ గా కొంచెం అది కూడా చాలా బాగుంటది. ఇప్పుడు ఈ జీడిపప్పు ఉన్న చూసావా? ఓహో, ఫస్ట్ లో మనం ఇలా టచ్ చేస్తూ ఉంటాం అన్నమాట. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లికోళ్ళు తినాలనిపిస్తుంది,
చూసి ఎంత అందంగా ఉందో. మామూలుగా లేదు కదా, ఎందుకంటే మనం వంట చేయడం కూడా కాదు బాబాయ్, వంట చేసిన తర్వాత నువ్వు నీటికి సర్ది పెడతావు చూడు, అది ఇంపార్టెంట్. అది తీసుకో. ఈ పొంగనాలు కోడిగుడ్డు గుంత పొంగనాలు. చికెన్ సేమియా ఉప్మా ఎలా తయారు చేసాం? చికెన్ సేమియా ఉప్మా ఎలా తయారు చేసాం అంటే, ముందుగా మూకుల్లో 6 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో జీలకర్ర, కొట్టిన గుడ్డు సొనా కూడా వేసి బాగా కలిపి అందులోనే ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, పసుపు, ఉడకబెట్టిన కోడి ముక్కలు, కారం, గరం మసాలా, క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టిన సేమియా వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంటలో ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైన వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, ఉల్లికాయలు వేసుకుంటే చికెన్ సేమియా ఉప్మా రెడీ. సూపర్. మరి కోడిగుడ్డు గుంత పొంగనాలు? కోడిగుడ్డు గుంత పొంగనాలు ఎలా తయారు చేసామంటే, ముందుగా కోడిగుడ్డు సొనలో ఉడకబెట్టిన కోడిగుడ్డు తురిమి వేసి కొట్టుకుని అందులోనే మైదా పిండి, వరిపిండి, ఉప్పు వేసి బాగా కలిపి అందులోనే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి పొంగనాల పీటలో కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పొంగనాల మిశ్రమం వేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించి 2 వైపులా తిప్పి రెండో వైపు కూడా ఉడికించుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుంటే కోడిగుడ్డు గుంత పొంగనాలు రెడీ. నాకు అసలు ఎగ్జైట్మెంట్ అసలు కాల్ చేతులు ఆడమని చెప్పినా ఇందాక గిఫ్ట్, ఇప్పుడేమో ఇయ్యి. కోడిగుడ్డు గుంత పొంగనాలు తింటావా? ఓకే. ఉల్లిపాయలు పెట్టాను, నిమ్మకాయ ముక్కలు కూడా పెట్టాను, దాంట్లో పెప్పర్ కూడా వేసింది దాంట్లో, ఉల్లిపాయలు అది దాంట్లో నింపుకు ఇది తిని అది కూడా కొంచెం తింటే చాలా బాగుంది. కోడిగుడ్డు సొనా కాకుండా మళ్ళీ కోడిగుడ్డు వేసావు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం అన్ని కోడిగుడ్డు పలుకులు తగులుతూ ఉన్నాయి, దాని తగ్గట్టు ఉల్లిపాయలు ఇప్పుడే పచ్చిమిరపకాయ తగిలింది, సమ్మ కొంత ఉందా. చికెన్ సేమియా ఉప్మా దాంట్లో అదేంటే షేర్వా అనమాట, ఆ షేర్వా వేసుకుంటే బాగుంటది. అందులో వేసుకో దాని అంతా చూడు. అది ఆ పీసు అది చల్లారిపోతే ఎలా ఉంటుంది కానీ వేడివేడిగా చాలా బాగుంది నిజంగా. ఇగో ఈ చికెన్ ముక్కలు బాగా తగులుతున్నాయి, జీడిపప్పు ముక్కలు బాగా తగులుతున్నాయి, దాని తగ్గట్టు కోడిగుడ్డు వేసామేమో అది కూడా సూపర్. సో 3 కలిపి నాకు చాలా బాగా అనిపించింది. హలో, ఎక్కడబ్బాయ్? నీకెక్కడ బ్రహ్మాండమైన స్మెల్ వస్తుందో అదే బాబాయ్ హోటల్. వచ్చే అరే అబ్బాయి, నీ గిఫ్ట్ వస్తుంది, కళ్ళు మూసుకో. రారా సరే చేతులు చాపరా. వాతడుతుంది నేనే నీ పెడతాను రా, నువ్వు అంటే ప్రేమ కదరా. ఇదిగో గిఫ్ట్, కళ్ళు తెరు. ఏదో పెద్ద గిఫ్ట్ తెచ్చింది బాబాయ్. లైట్ పెట్టావు గిఫ్ట్, ఇదే గిఫ్ట్. ఇది గిఫ్టా? అవును, ఆ లైట్ పాతదే, సరిగ్గా పని చేయలేదు కదా, నువ్వు కష్టపడతావు కదా, అందుకని ఈ లైట్ వెలిగించానుకో తప్పని మన పొయ్యిలు వెలుగుతాయి, మన హోటల్ వెలుగుతుంది, అంటే నీ జీవితంలో వెలుగు వస్తుంది. ఏంటి లైటర్ నాకు గిఫ్టా? ఈ గిఫ్ట్ నాకు వెలుగు నింపుతుందా? నా జీవితంలో అక్కడ వెలుగు నింపుతుంది. ఇది ఎలా నింపుతుందా? ఇదిగో